అందరికీ నమస్కారము. నా పేరు అరుణ కుమారి. నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెషన్ డివిజన్ నుంచి హైదరాబాద్ మాట్లాడుతున్నాను. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సెషన్ జడ్జ్ గారు, అలాగే ఫస్ట్ ఎంఎస్ఏ గారు, అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, అలాగే అడ్వకేట్స్ తరఫున నేను ఈరోజు లీగల్ సర్వీస్ డే జరుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నేషనల్ లీగల్ సర్వీస్ డే 9th నవంబర్ జరుపుతారు. అదే ఆ విధానంగా మేము ఈ వీక్ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ చేయడం కానీ, అలాగే పబ్లిక్ లో అవేర్నెస్ ముఖ్యంగా లీగల్ ఎయిడ్ గురించి చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ టు ది నీడీ పీపుల్. అంటే సొసైటీలో ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, చిల్డ్రన్స్ కానీ, ఉమెన్ కానీ, ఎవరైతే ఇన్కమ్ బిలో పావర్టీ లైన్ ఉందో వాళ్ళకి మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేము లాడ్స్ అనేది మా డిఎల్ఎస్ఏ సర్వీసెస్ లో చేర్చాము. లాడ్స్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ అసిస్టెన్స్ సిస్టమ్. అదేంటంటే బిజినెస్ కి, ముఖ్యంగా అండర్ ట్రయల్ బిజినెస్ కి చాలా ఉపయోగకరము. అందులో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా అపాయింట్ అయిన అడ్వకేట్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ కి డిస్పోజ్ అయ్యేంత వరకు, బెయిల్ నుంచి ఆ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు మేము గవర్నమెంట్ లీడర్ గా వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు లీగల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళని అక్కడ డిఫెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే డిఎల్ఎస్ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పారాలీగల్ వాలంటీర్స్ తో కలిసి, అలాగే ఎన్జిఓస్ తో కలిసి మేమందరము స్కూల్స్ కానీ, అలాగే గవర్నమెంట్ స్కూల్స్, అలాగే హోమ్స్, ప్రొటెక్షన్ హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్, ఇవన్నీ తిరుగుతూ వాళ్ళందరికీ లీగల్ అవేర్నెస్, అంటే చట్టాల పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని, ఫర్ ద బెటర్ సొసైటీకి మనం అందరం పాటుపడాలని ఒక మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మా నాల్సా స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ఏంటంటే, ఎవరైతే చిల్డ్రన్, ఉమెన్, అలాగే నీడీ పీపుల్ సొసైటీలో ఇప్పుడు ఇండస్ట్రియల్ లేబర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మేము అగ్రికల్చర్, ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్స్ కి వాళ్ళు అన్ఆర్గనైజ్ సెక్టర్ కింద వస్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కమ్స్ అండర్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్. వాళ్ళకి ఇన్సూరెన్స్ తక్కువ రేట్లో ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రూపీస్ 20 రూపీస్ మంత్లీ కడితే వాళ్ళు ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ, న్యాచురల్ డెత్ అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ పరంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అలాగే చిల్డ్రన్స్ పరంగా వస్తే, ఇప్పుడు అబాండన్ చిల్డ్రన్ ఎవరైతే స్టేట్ హోమ్స్ లో ఉంటున్నారో, సెమీ ఆర్ఫన్స్, ఆర్ఫన్స్, వీళ్ళందరికీ ఏమైనా లీగల్ అసిస్టెన్స్ కావాలా, దాని గురించి మేము పాటుపడడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ నుంచి అందాల్సినవి అందేలాగా చూసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క హోమ్స్ కి విజిట్ ఇక్కడ హైదరాబాద్ యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్క హోమ్, ప్రొటెక్షన్ హోమ్స్ కానీ, చిల్డ్రన్ హోమ్స్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ మేము వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోయినా దాన్ని మేము కలెక్టర్ కి రిపోర్ట్ పెట్టి ఆ ఫెసిలిటీస్ వచ్చేలాగా చేయటము, ఫర్ ది బెటర్మెంట్ అండ్ దేర్ వెల్ఫేర్ కోసము మేము ఈ స్కీమ్ నడుపుతాము. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలా మంది లీగల్ అసిస్టెన్స్ లేక ఇప్పుడు చాలా కాస్ట్లీ, బయట మీకు తెలిసిందే అంద అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ అని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాలా అవన్నీ కూడా. అప్పుడు ఎవరైతే పూర్ లిటిగెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా డిఎల్ఎస్ఏని అప్రోచ్ కావచ్చు. వాళ్ళందరికీ ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మేము ముఖ్యంగా లోక్ అదాలత్స్ ఎవ్రీ 2 months ఒకసారి జరపడం జరుగుతుంది. ఆ లోక్ అదాలత్ లో ఎన్నో నెంబర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ అవడం జరుగుతుంది. సో మీడియేషన్ కూడా మా తరఫున ఈ స్కీమ్ లో ఒక భాగమే. మీడియేషన్ ద్వారా ఎవరైతే కౌన్సిలింగ్స్ కావాలో, మీడియేషన్ కావాలో వాళ్ళందరికీ కూడా ఇది జరగడం జరుగుతుంది. లీగల్ సర్వీస్ అథారిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తేవాలి. ఏమనంటే, చట్టాల పట్ల, న్యాయం పట్ల జాగ్రత్తగా ఉన్నప్పుడే, దాని గురించి అవగాహన ఉన్నప్పుడే ఒక బెటర్ సొసైటీకి మనము పాటుపడగలము. అలాగే బెటర్ సొసైటీ మనకి లభిస్తుంది.
అందరికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలని, అలాగే రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ కాలేజెస్ లో మేము చెప్పదలిచేది ఏంటంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా ఎక్కువగా డ్రగ్స్ పాల్పడుతున్నారు ఎక్కువ. సో అవన్నీ కూడా ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్స్ మెయిన్ ఎజెండా మాది. అలాగే సేవ్ నేచర్ ఇస్ ఆల్సో సేవ్ ఎన్వైరన్మెంట్ ఇస్ ఆల్సో అవర్ ఎజెండా. సో ఇవన్నీ కూడా మీ అందరి సహకారం ఉంటే మనం ఎంతో ముందు నడపచ్చు. ఈ స్కీమ్స్ కానీ పబ్లిక్ లో అవేర్నెస్ తేవచ్చు అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేషనల్ లీగల్ సర్వీస్ డే, హ్యాపీ నేషనల్ లీగల్ సర్వీస్ డే. థ్యాంక్ యూ.